నదులకి నడప నేర్పిన మహానేత కేసీఆర్ అని మేడిగడ్డ, అన్నారం, సుందెల దగ్గర నుంచి రివర్స్ పంపిణీ ద్వారా శ్రీరామ్ సాగర్లో వరద నీటిని నింపిన గ్రేట్ లీడర్ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి కొనియాడారు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్విస్తే కేసీఆర్ గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు, భ్రష్టాచారాలపై నీకు తేల్చేందుకు గత నెల 28, 29, 30 తేదీల్లో రాకేష్ రెడ్డి స్టడీ టూర్ నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాధాన్యతలు, వినియంలోకి వచ్చిన తీరు, కుంగిన 2 పిల్లలు, ప్రస్తుత స్థితిగతులపై వీడియోలు ఆధారాలతో మంగళవారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరమే లేకుంటే గంధమల రిజర్వాయర్కు రేవంత్ రెడ్డి ఎందుకు శంకుస్థాపన చేశారని నిలదీశారు. మల్లన్న సాగర్ నుంచి గండిపేట ద్వారా నీటిని తీసుకెళ్లి మూసి ప్రలక్షణ చేస్తామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు చూస్తే ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి కూల్చేలా ఉన్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కాళేశ్వరాన్ని మేడిగడ్డ నుంచి బస్వపురం వరకు పూర్తిగా సందర్శించాలని, అప్పుడే వారికి ప్రాజెక్టు గురించి స్పష్టంగా అర్థమవుతుందని హితవు పలికారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అని కొనియాడారు. ప్రస్తుతం అక్కడ వరద ఉధృతంగా పోతున్న బారాసులు తట్టుకుని దృఢంగా ఉన్నాయన్న విషయాన్ని పీపీటీ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులను రికార్డుల సమయంలో పూర్తి చేస్తే అసెంబ్లీ సాక్షిగా సీఎం మంత్రులు ఏం తొందర వచ్చిందని, అంత తక్కువ టైంలో కట్టాలని మాట్లాడడం సిగ్గు చేటని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేనిది 6 ఏండ్లలో కేసీఆర్ చేసినందుక కాంగ్రెస్ పాలకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు రాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్కు పోతున్నాయని నిలదీశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు బొమ్మర రామ్మూర్తి, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.